ఇప్పటి వరకు 16 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. అందరితో చర్చించి ఏక అభిప్రాయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. సమిష్టి కృషితో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం కేసీఆర్. ఇవాళ బీఆర్ఎస్ 3 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించగా భువనగిరి నియోజకవర్గం అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును ఖరారు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి ఏకాభిప్రాయం మేరకు 3 అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటి వరకు మొత్తం 16 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది బీఆర్ఎస్. పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేసుకోవాలని సూచించారు గులాబీ బాస్. రాజ్యాంగం రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేసే కుట్ర జరుగుతుందన్నారు. రిజర్వేషన్స్ ఉండవు, ఉద్యోగాలు ఉండవు, చీకటి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ బీజేపీ నుంచి తెలంగాణ తల్లిని కాపాడాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ రోజు మనం ఈ సభ ఒక విపత్కరమైన పరిస్థితుల్లో జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ 400 సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈ రోజు దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంతా కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈ రోజు మనం తెలంగాణ భవన్ లో ఈ సభ పెట్టుకుంటున్నాం. మిత్రులారా, తనకు మెదక్ ఎంపీ సీట్ రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎలక్షన్ రెడ్డిలని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి తనకు టికెట్ ఇస్తే పార్టీ మారుతానని అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న యాదవరెడ్డి, ఎలక్షన్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని అధిష్టానం పెద్దలను కోరారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ గారు ఎవరి అభ్యర్థిని ప్రకటించినా కూడా వాళ్ళ కోసమే పనిచేస్తాం. ఎలాంటి ఆలోచన లేదు, ఎక్కడ కూడా పార్టీ మారే విధానం లేదు. డెఫినెట్ గా కేసీఆర్ పక్షాన ఉండి బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018 ఎలక్షన్ లో టీఆర్ఎస్ కి కేసీఆర్ కి ద్రోహం చేసి నాతో రాలేదా? 2018 ఎలక్షన్లు అయిపోయినాక 2024 వరకు నీ అడ్రస్ ఎక్కడ? 2023లో పోటీ చేస్తే నీకు డిపాజిట్ వచ్చిందా? మరి అలాంటి వ్యక్తివి నా కోసం మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నా పేరు ఎత్తనే నీకు 2009లో వెన్నులో వెనుక పుట్టిందంటే నేటి వరకు కూడా నా ముంగట గంట సేపు నిలబడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించని బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లోనైనా ప్రభావం చూపాలని ప్రయత్నిస్తోంది.